నమస్తే, వీధును స్వాగతం, లక్ష్యం సమాజీతం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని చేతనపురి డివిజన్లో తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ మరి స్వప్న హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వరల్డ్ పాపులేషన్ డే ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ డాక్టర్ రాజేశ్వర్ గారు ఉన్నారు, వారిని మరి కొన్ని చెప్తున్నారు. సార్, ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం అంటే ప్రజలలో కూడా పాపులేషన్ ఎక్కువ అయితే దాని యొక్క కారణాలు ఏమేమి ఉంటాయి, తర్వాత దేశం పైన ఆర్థిక వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావం పడుతుందో ఉద్దేశంతో ఈ ర్యాలీ ప్రజల్లో క్రియేట్ చేయడం జరిగింది. ఒక్క సంతానమే ముద్దు అన్ని ఆ నినాదంతో మనము దేశాన్ని ప్రగతి ప్రదంలో తీసుకుపోవచ్చు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు స్లమ్ ఏరియాలో కూడా ఈ ప్లేకార్డ్స్ ద్వారా స్లమ్ ఏరియా వాళ్లకు మేము ఎడ్యుకేట్ చేస్తాం. వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా అదే కాన్సెప్ట్. దానివల్ల పర్యావరణం కూడా ఒకటి మనము సమతుల్యం ఇచ్చినట్టు అవుతుంది. ఫుడ్ లేక ఎన్నో కారణాలు ఉంటాయి. దానికి పాపులేషన్ పెరిగిన కొద్దీ భూమి చాలా బరువు అయిపోతుంది. కాబట్టి మనం ఇవన్నీ గ్రహించి భావితరాలకు ఇది ఒక శాపంగా కాకుండా నియంత్రించాలని నేను ప్రజలను కోరుతున్నాను. చైనా లాంటి దేశం, జపాన్ లాంటి దేశంలో ఒకరిని కనడం వల్ల అంటే అదే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ అయ్యారన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇది చేయొచ్చు, మనం ప్రజలను అవేర్నెస్ రావాలి. చాలా రూరల్లో అయితే ఇంతవరకు ఇంకా అవేర్నెస్సే రాలేదు. నేను ప్రజలను ఇదే కోరుతున్నాను. ఇక్కడ పిల్లలు కూడా ఊరికి పోయినప్పుడు కూడా పాపులేషన్ ఎక్కువైతే దానివల్ల అనర్థాలు ఏంటి అనేది వివరించాలనే ఉద్దేశంతో ఇప్పుడే చీఫ్ గెస్ట్ డాక్టర్స్ అందరూ చాలా బాగా మాట్లాడారు. ఆ ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టించడం అటువంటిది ఏం లేదు సార్. మా స్వచ్ఛంద సేవా సంస్థ అందరినీ కలుపుకోకపోతాం. సమాజ అభివృద్ధికి చేసే కార్యక్రమాల్లో మేము ముందుంటాం. అంతే. ఇండియా అంటేనే విభిన్న మతాల సమ్మేళనం, భాషలు, మరి ఒక్కొక్క మతం ఒక్కొక్క రకంగా ఉంది. మేము ఖచ్చితంగా కూడా ఎంత మా ఇష్టం అని అన్నట్టు కూడా ప్రవర్తిస్తారు. ఈ మధ్యకాలంలో హిందువులు కూడా ఖచ్చితంగా నలుగురిని కంపల్సరీ కానండి అనే కామెంట్లు కూడా చేసిర్రు. అందులో ఎంపీలు కూడా ఉర్రు. మరి ఇలాంటివి ఎలా చూడాల్సిన అవకాశం ఉంది? దలుచుకోలేదు సార్. మేమేందంటే ఇటువంటివి చెప్పకుండా ప్రజలలో చిన్న సంతానమే ముద్దు అనే నినాదంతో అందరు కలిసికట్టుగా ముందుకు పోవాలని మనం చేస్తాం. వన్ అంటారు మీరు, మరి నన్ను అంటారు కదా. మరి అలాంటి సందర్భంలో ఎక్కువ అమ్మాయిలు కానీ ఎక్కువ అబ్బాయిలు కానీ పుట్టే అవకాశం కూడా ఉంటుంది. మరి దీనివల్ల చూసినట్టు అయితే ఆడ మగ నిష్పత్తి కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ జనరేషన్లో ఆడ మగ ఏం లేదు. పైలట్స్ కూడా అవుతారు, ప్రైమ్ మినిస్టర్లు అవుతారు, ఎంపీలు అవుతారు. తర్వాత ఇప్పుడు మదర్ తెరీసా కూడా తీసుకోండి. ఎంతోమంది మహిళలు అందరూ ముందుకు వస్తారు. కాబట్టి మహిళనా పురుషుడా మహిళనా అది కాకుండా అందరూ, ఇప్పుడు నా డాటర్ ఉన్నది, ఆమె కూడా అంత పెద్ద చదివింది, అమెరికాలో ఉన్నారు. అందరూ వాళ్ళు కూడా ఓన్గా నిలబడి సమాజంలో ఒక మంచి స్థానాన్ని పొంది ఉన్నత శిఖరాలకు అందుతారు. కాబట్టి మగపిల్లాడా ఆడపిల్ల అనే సంబంధం లేకుండా ఈ విధంగా చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. నేను అనేది ఆడ మగాని కాదు, నిష్పత్తిలో తేడా వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నా. దానివల్ల ప్రభుత్వం ఏమన్నా దానికి సంబంధించింది ఏమన్నా పథకాలు తీసుకొని గవర్నమెంట్లో అమ్మాయిల నిష్పత్తి కాకుండా వాళ్ళది నిష్పత్తి ఇది మెయిన్. ఎందుకంటే ఎక్కువ తక్కువ కాకుండా సమానం ఉండేటట్టు గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా గవర్నమెంట్ దృష్టికి మీరు ఎలాంటి నోటిఫికేషన్ ఇస్తారు? మేమేందంటే పబ్లిక్లో క్రియేట్ చేస్తాం. అది గవర్నమెంట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల సజెషన్స్ కూడా తీసుకొని అది ఇంప్లిమెంటేషన్ పార్లమెంట్లో చేస్తే బాగుంటుంది. Started rally from morning 8:30 to create awareness regarding population explosion. Here every year population is increasing. Resources are less, but the peoples are increasing. So we have to decrease the population. We are from nursing colleges. So we wanted to give education about to decrease the population, use contraceptive methods, awareness how to have small family, one or none, because resources are very less, public is increasing. So because of this, these things, it definitely impact the people's health due to decreased resources. So today we have started with the charts and all to create awareness among the people who are in the slums. So due to illiteracy, I think it is increasing. So to decrease that, we started a rally here. Thank you. ఒకరినే కన్నారనుకోండి, వారిని వేరే దేశాలకు పంపించడం కానీ గౌరవంగా పెంచుతారు. మరి సోల్జర్గా వెళ్ళాలంటే కానీ వ్యవసాయం చేయాలంటే కానీ మరి ఇలాంటి విషయాలలో పట్టించుకునే అవకాశం కూడా ఉండదు. మరి
ఈ విషయాన్ని ఎలా మరి ప్రజలకు అవేర్నెస్ చేస్తారు? సార్ ఇట్ ఈస్ మా ర్యాలీ ఏంటంటే ఫుల్లీ ఫర్ ద పాపులేషన్ ఎక్స్ప్లోషన్, పాపులేషన్స్ని ఎలా తగ్గించాలి. ఇది చదువు లేని వాళ్ళు లేదా కొంతమంది రిలీజియన్ కావచ్చు, కొంతమంది మాకు ఆస్తి ఉంది, నలుగురు కావాలి. సో రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి. వాళ్ళు అలా ఆలోచించడం వల్ల తర్వాత మన చిల్డ్రన్స్కి, గ్రాండ్ చిల్డ్రన్స్కి మనం ఏమీ ఇవ్వలేము. సో అందరూ ఒక అవగాహన తీసుకురావాలి. అసలు అర్త్కి ఎంత భారం పడుతుంది, ఎంతమంది జనాభా పెరుగుతుంది, అందరం కంట్రోల్ చేద్దాం. 1 ఉంటే మనం సరైన పద్ధతిలో పెంచుకోవచ్చు, ఎక్కువ కేర్ చేయవచ్చు. వాళ్ళకు అందరికీ, మనకే కాకుండా సొసైటీ మొత్తానికి ఇది బెనిఫిట్, ఒక అడ్వాంటేజ్. నేననేది ఏంటంటే జనరల్గా ఇండియా అంటే వ్యవసాయం చేసుకుంటేందుకు, గొర్రెలు బర్రెలు కాసేటందుకు, అట పూర్వకాలంలో ఒక 4-5 సంతానం ఉంటే ఒకటి వ్యవసాయం, ఒకరు కులవృత్తి, ఇంకొకరు ఎక్కడ పంపించేవాళ్ళు. మరి ఇప్పుడు ఉన్నే అంటే వ్యవసాయం ఎవరు చేయాలి, కులవృత్తులు ఎవరు చేసుకోవాలి. ఇకపోతే బాగా గారాభంగా పెంచిన వ్యక్తిని అమెరికా, లండన్ అక్కడిక్కడ పంపిస్తానికి మరి తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడానికి ఒక వ్యక్తి కావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఇలాంటి అవాంతరాలు ఎదురైతే మీరు ఎలా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు? సార్ ఇప్పుడు వ్యవసాయం అంటే ఎవరు వ్యవసాయానికి మొగ్గు చూపట్లేదు. అదే చెప్తున్నారు కదా, అన్నం పండించకపోతే ఎలా తింటారు అనేసి. అందరూ ఫారెన్కి అట్రాక్ట్ అవుతున్నారు. మన ప్రభుత్వం ఇక్కడనే ఇండస్ట్రీస్ పెంచేసి మన పిల్లలకు మనం ఒక జాబ్ ఫెసిలిటీస్ కలిగిస్తే ఎవరు వేరే దేశాలకు కానీ వేరే స్టేట్స్కి కానీ వలస వెళ్ళరు. సో ఐ థింక్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, దే షుడ్ get point in parliament. They should talk and they should get awareness regarding this. Thank you, madam. Thank you very much. Auto. మీరు